సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ లో అమాంతం ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. మృణాల్ ఠాకూర్ గారు 1992లో మహారాష్ట్రలోని ధూలే పట్టణంలో జన్మించారు. అంటే ఈ 2025 కి తన వయసు 32 ఇయర్స్. ఫస్ట్ క్లాస్ నుండి +2 వరకు మృణాల్ ఠాకూర్ గారు ముంబైలోని వసంత్ విహార్ హై స్కూల్లో చదివారు. ఆ తరువాత డిగ్రీ చదువుదామని ముంబైలోని కేసీ కాలేజీలో జాయిన్ అవ్వగా తనని ఆ కాలేజీలో చూసిన ఒక డైరెక్టర్, నేను తీయబోయే ఒక కొత్త సీరియల్లో హీరోయిన్ గా అవకాశం ఇస్తాను, నీకు టెలివిజన్ రంగం వైపు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఆ ఆఫర్ వదులుకోవడం ఇష్టం లేక మృణాల్ ఠాకూర్ గారు ఇంట్లో తన పేరెంట్స్ కి చెప్పి డిగ్రీ చదువుతూనే తనకు వచ్చిన సీరియల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అలా 1992లో సీరియల్లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ గారు ఆ తర్వాత కుంకుమ్ భాగ్య అనే సీరియల్లో నటించి తన అందం నటనతో బాలీవుడ్ సీరియల్ డైరెక్టర్స్ ని తన వైపు చూపు తిప్పుకునేలా చేసింది. అలా సీరియల్స్ చేస్తున్న క్రమంలో 2014లో విట్టుదండు అనే హిస్టారికల్ ఫిక్షన్ పేట్రియాటిక్ మూవీలో మేజర్ రోల్లో నటించింది. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు రావడంతో లవ్ సోనియా అనే సినిమాతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కొంచెం డీ గ్లామర్ రోల్లో నటించినప్పటికీ కథ మొత్తం ఈమె చుట్టే తిరగడంతో మృణాల్ ఠాకూర్ కి ఇదే ఫస్ట్ ఫుల్ లెంత్ మూవీగా చెప్పుకోవచ్చు. తన తండ్రి చేసిన అప్పులు తీర్పలేక వ్యభిచార రంగంలోకి అడుగుపెట్టిన తన అక్కని కాపాడుకోవడం కోసం ముంబైకి వెళ్లిన ఒక అమ్మాయి కథతో ఈ చిత్రం నడుస్తుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ గారు చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి హిందీలో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా అవార్డు వచ్చింది. ఈ లవ్ సోనియా సినిమాతో మృణాల్ ఠాకూర్ గారు పూర్తి స్థాయి హీరోయిన్ గా మారిపోయారు. ఆ తర్వాత సీతారామం, హాయ్ నాన్న సినిమాల్లో నటించి తెలుగులో తనకంటూ ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం 2025లో డెకాయిట్ ఏ లవ్ స్టోరీ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అడవిశేష్ గారి పక్కన నటిస్తుంది. అడవిశేష్ గారి మూవీస్ అంటే తెలుసు కదా, ప్రతి ఒక్క సినిమా హిట్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా కూడా మృణాల్ ఠాకూర్ గారి ఖాతాలో హిట్ లిస్ట్ లో యాడ్ అవుతుంది. ఎట్ ప్రెజెంట్ కొత్త ప్రాజెక్ట్స్ కి మృణాల్ ఠాకూర్ గారి రెమ్యూనరేషన్ 6 crores తీసుకుంటున్నట్టుగా సమాచారం. తెలుగులో తన మొదటి సినిమా సీతారామంకు 85 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.